ఇద్దాం. నా దగ్గర ఏమీ లేదు అని అనుకుంటున్నామేమో, దేవుడే మనకు ఆనందాన్ని ఇస్తాడండి. ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమీ ఉన్నా లేకున్నను దేవుని సన్నిధిలో ఆనందించాలంటే మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆరాధింతును, యేసయ్యనే ఆనందింతును. ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను బాధపడనక్కర్లేదంట. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటే ఆనందం కలిగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును.
మన మధ్యలో ఉన్న సిస్టర్ ఝాన్సీ గారు వచ్చేసి మన మధ్యలో మనతో వాక్యం పంచుకుంటారు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 2వ వచన భాగం చదువుతున్నానండి. 32వ కీర్తన 2వ వచన భాగం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా యేసు ప్రభువా, ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసనుడై ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాని దేవదూతల చేత అనుక్షణము పొగడబడుచున్నటువంటి మా యేసు స్వామి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. నైనా మేము చేసే స్తుతుల మీద కూడా మీరు ఆసీనులు కావాలని మీరు ఎంతో ఇష్టపడి ప్రభా మమ్మల్ని ప్రభా మీరు నిర్మించుకున్నారు. నా తండ్రి, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా తండ్రి, నాకు చెందవలసిన స్తుతి నాకే చెందాలని ప్రభా యెషయా గ్రంథంలో మీరు చెప్పిన మాటలను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. ఎందు నిమిత్తం ఈ నరుని భూమి మీద ఉంచి ఉన్నావు ప్రభా, ఆ నీ ఉద్దేశమునైనా మేము నెరవేర్చే వారముగా ఉండగలుగుటకు కృప చూపించండి ప్రభా. దేవా, మీ కొందనాలు, మీకు స్తోత్రాలు. మీకు చెందవలసిన స్తుతి, మీకు చెందవలసినటువంటి మహిమ మీకు మాత్రమే చెల్లించే వారముగా మేము ఉండగలుగుటకు మీరు కృప చూపించండి. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమమయుడా, దయామయుడా, కరుణామయుడా, జాలి కలిగినటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మలను ప్రవ్వా నా తండ్రి నీ ప్రేమ చేత నా తండ్రి నీ రక్తమును కార్చి ప్రవ్వా నైనా నా తండ్రి నీ యొక్క మంచిని మాలో నింపావు తండ్రి. నీ యొక్క నీతిని మాలో ఇవ్వడానికి నైనా మీరు చేసిన త్యాగమును బట్టి ప్రవ్వా నీ కొందనాలు తండ్రి. మురికితో పాపముతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మమ్మలను తండ్రి మీరు రక్షించిన విధానం బట్టి స్తోత్రాలు. సహవాసముగా చేసిన విధానం బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు ప్రవ్వా తండ్రి. నైనా పిలుచుకున్నటువంటి నీవు నమ్మదగినటువంటి వాడువు, పిలిచినటువంటి నీవు నీతిమంతుడవు ప్రవ్వా తండ్రి. పిలువబడినటువంటి మేము కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా నాయనా నీ సన్నిధిలో జీవించులాగా మీరు కృప చూపించండి ప్రభా. దేవా నా తండ్రి, నీ ఏర్పాటులోనికి మేమందరం రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ దినం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చే కృపనిచ్చినందుకు నీ స్తోత్రాలు. రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి మీరు నడిపించండి ప్రభా. చదువుబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి. బలారాధనకు నైనా పరిశుద్ధులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలండి. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చదువుబడినటువంటి లేఖన భాగం ఒక వచన భాగమే మనం చదువుకున్నాం. మరి అయితే ఇక దావీదు మాట్లాడినటువంటి మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం అనుకుంటాం మనమందరము అందరికీ కూడా మంచి వారిగా మనం కనబడాలి అని మనం అనుకుంటాం. చాలాసార్లు ప్రయత్నాలు కూడా మనము చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనుషుల చేత మంచివారు అనిపించుకోవాలి. నిజంగా ఎవరైనా మనం మంచివారు అన్నారనుకోండి, చాలా సంతోషం వస్తుంది. వారిని ఎంతో ప్రేమగా చూస్తాం, తగిన మర్యాదల వారికి కూడా చేస్తాం. అదే ఎవరైనా చెడ్డవారు అని అంటే వారి మీద ఎన్నో ద్వేషాలు మనము పెట్టుకుంటాం. ఎప్పుడు నన్ను దూషించారు, వారిని ఎప్పుడు దూషిద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే కానీ మనుషుల చేత మనం పొగడబడడం అది ఆశించకూడదు. కానీ మనం ఎవరి చేత? యెహోవా చేత, దేవుని చేత మనము పొగడబడేటువంటి వారుగా ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఎవరి చేత మంచివారు అనిపించుకోవాలంటే యెహోవా చేత నిర్దోషి
అంటే దోషము లేని వాడవు నువ్వు అని ఎవరి చేత అనిపించుకోవాలి? దేవుని చేత, యెహోవా చేత ఆ మాట నేను అనిపించుకోవాలి. అలా అనిపించుకున్న వాడే ఆత్మలో కపటము లేనటువంటి వాడు. ఎందుకంటే దేవునికి తెలుసు మన హృదయాలు, మన ప్రవర్తన, మన స్థితిగతులు అన్నీ కూడా దేవునికి బట్టబయలుగా కనబడుతున్నాయి. కానీ మనుషులు కనబడతాయండి? కనబడవు. మన పై రూపాన్ని చూసి మనం చేసేటువంటి మాటలను బట్టి వారు చెప్తారేమో కానీ మరి మనం ప్రేమగా మాట్లాడితే మంచివారు అంటారు, ఒకవేళ కఠినముగా మరి వేరే విధంగా మాట్లాడితే చెడ్డవారు అంటారు. ఆ విధంగా లోకము చేత, మనుషుల చేత తీర్పు పొందుతాం. కానీ మన ప్రభువు హృదయములో ఉన్నటువంటి స్థితిని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క ఆలోచన బట్టి మనం ఏమై ఉన్నామో అది దేవునికి తెలుసు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఎవరైతే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతారో వారే ఆత్మలో కపటము లేనటువంటి వారు, వారే ధన్యులని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఈ ధన్యకరమైనటువంటి జీవితాలు మనము పొందుకోవాలంటే మనం ఏమి చేయాలంటే, మనం దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంటే మనలో ఏమి ఉండకూడదు? పాపం అనేది మనకు ఉండకూడదు. అందుకే అంటాడు, మరి పాపం ఉండకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మరి పాపం నాలో ఉండకూడదంటే దావీదు ఏమి చేశాడంటే, మరి పాపం నాలో ఉండకూడదు, పాపం నా దగ్గరకు రాకూడదు అంటే 119వ కీర్తనలో తీయొద్దండి ఒక మాట అంటాడు, దేవుని వాక్యమును నా హృదయములో ఉంచుకుని నెడల నేను పాపమునకు దూరముగా ఉంటాను. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పాపము చేయకుండా కాపాడుతుంది, ఆ యొక్క మార్గములో వెళ్ళకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే కదండి మరి యేసు ప్రభు గారు మరి లోకానికి వచ్చి మరి మన పాపములు ఆయన మీద వేసుకొని, మన శాపములు ఆయన మీద వేసుకొని, మరి సమస్తాన్ని ఆయన భరించి, మరి చివరి బొట్టు వరకు ఆయన రక్తమును కార్చి, మరి ఆ రక్తములో మన యొక్క ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా మనల్ని చేసి ఉన్నారు కదండి. మరి చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని అనాథగా ఉంచి వెళ్ళలేదు ప్రభు, మనల్ని అలా ఒట్టిగా ఉంచి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలో పెట్టి మన గైడెన్స్ ఇవ్వడానికి, మనకు ఆలోచనలు ఇవ్వడానికి, తప్పిపోతే మరి ఆ మార్గంలో వెళ్లకుండా కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడాలన్నా, మన గైడెన్స్ ఇవ్వాలన్నా మనం ఏమి చేయాలంటే దేవుని వాక్యం అనేది మన హృదయంలో పెట్టుకోవాలి. పాపము చేయకుండా, మరి ఆ దినాలలో పరిశుద్ధ లేఖనం లేదండి, భక్తులు చదువుకోవటానికి కానీ మరి వారు అంత నీతిగా జీవిస్తూ ఉండేవారు. అయితే మనకి పరిశుద్ధ గ్రంథం, వారు జీవించిన జీవితాలు మరి అన్నీ కూడా ప్రభువు చెడు మంచి అన్నీ కూడా రాయించి ఇచ్చారండి. ఓన్లీ మంచి రాయలేదు, వారు చేసిన పాపము రాశారు, వారు చేసిన మంచి పనులు కూడా రాశారు. ఎందుకు పాపము రాశారు? అందుకే ఈ లోకంలో ఎక్కువ డిబేట్లు అయిపోయినాయి. మరి పాపము అందులో ఉంది, పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కదా, పాపము మరి ఏంటి? అంతమంది భార్యలు మరి ఏంటి అన్నా చెల్లెలతో ఆ సంబంధాలని చాలా డిబేట్లు జరుగుతున్నప్పుడు దైవ సేవకులు ఎంతో విధంగా వారు కష్టపడి ఆ డిబేట్లో పాల్గొని మరి యొక్క దైవ గ్రంథముని పరిశుద్ధ గ్రంథముగా వారు చెప్తా ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. కానీ దేవుడు ఏం చేశాడంటే, మరి దేవుడు ఎప్పుడు మభ్యపెట్టే దేవుడు కాదండి, చేసిన తప్పులు రాశాడు. ఎందుకంటే మనం ఆ తప్పులు చేయకూడదు, ఆ నీతి మార్గంలో మనం నడుచుకోవాలి, ఆ యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు దేవుని బిడ్డలుగా అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రభువారు మనకు రాయించి ఉంచారు. మరి ఈ లేఖన భాగం మన మధ్యలో ఉంది. మనం అనేక సార్లు వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్ల ద్వారా వింటున్నాం, ఫోన్స్ ద్వారా, మరి రేడియోల ద్వారా వింటున్నాం, టీవీల ద్వారా వింటా ఉన్నాం, మరి ఆరాధనలో వింటా ఉన్నాము. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాము? మరి యెహోవా చేత నిర్దోషని మనము ఎంచబడాలి, అంతేకాదు కపటం లేని వారిగా మేము జీవించాలి, అప్పుడే మేము ధన్యులము అనేటువంటి ఆ జీవితం మనం కలిగి ఉండాలనేటువంటి ఆశ మనకుందా? లేకపోతే వాక్యం వినేసి విడిచిపెట్టి పర్వాలేదులే, ఎవరు చూస్తున్నారు, మనుషులు చూడటం లేదు కదా, వారు చూసేటట్టు చేయటం లేదు కదా అని మనం అనుకుంటున్నామేమో. దేవుడు చూస్తున్నాడండి. అందుకే అన్నాడు, యెహోవా చేత ఎవడు నిర్దోషి అని ఎంచబడతాడో ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు. నువ్వెవరవైనా సరే,
నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, ఏ స్థితిలో ఆరాధిస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒక విశ్వాసిగా ఉంటా ఉన్నా, మరి నువ్వు వాక్యం చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, మరి ఏది చేసినా ఎవరి చేత నిర్దోషం ఎంచబడాలి? యెహోవా చేత నిర్దోషం ఎంచబడాలి. ఆత్మలో కపటము లేని వాడిగా నువ్వు ఉండాలి. అది చూస్తున్నాడండి మన దేవుడు, ఆత్మను చూస్తున్నాడు. మనం ఎట్లా చేస్తా ఉన్నాం, మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటా ఉన్నాము అని ఇక్కడ చూస్తా ఉన్నాడు. ఒకసారి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం భాగం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇక్కడ మనం చూసినప్పుడు నతనయేలు గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, పిలుపు నతనయేలు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. అయితే ఇక పిలుపు నతనయేలుని పిలుస్తా ఉన్నాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట పిలిచినప్పుడు, నతనయేలు వచ్చినప్పుడు యేసు అతని గురించి చెప్పినటువంటి మాట చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభువు చెప్పిన మాట, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నతనయేలును చూచి, నతనయేలు వస్తున్నప్పుడు వరకు తెలియదు, ఆ చెట్టు క్రింద ఉన్నట్టు పిలిచినప్పుడు, మరి నతనయేలు వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు చూచినటువంటి మాట, ఇతడు ఇశ్రాయేలు, నిజముగా ఇతని యందు ఏ కపటమును లేదని చెప్తా ఉన్నాడు. మరి మన ప్రభు మనల్ని చూచినప్పుడు నతనయేలు జీవితంలో ఏ కపటము లేదు, వేషధారణతో అతను రావడం లేదు, కానీ మరి కపట హృదయముతో అతను లేడు, కానీ దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి నతనయేలుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏ కపటము లేని, వేషధారణ లేని, అసూయ ద్వేషము లేనటువంటి యొక్క నతనయేలు. మరి కపటం లేదంటే మరి ఏమీ లేదంటే పరిశుద్ధుడు, అంతే కదండి. దేవుడే పిలిచాడంటే అతను పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడుగా యేసయ్యకు కనబడ్డారు. మరి మన యొక్క నీతి, మన యొక్క విశ్వాసము ప్రభువుకి ఎట్లా కనబడుతుంది అనుకుంటున్నామేమో, భ్రమపడుతున్నామేమో, నీతిమంతులుగా బ్రతుకుచున్నామని. కానీ ప్రభు కనబడుతుందా? ప్రభు కనబడుతుందా? మన జీవితాలు నీతిమంతులుగా, విశ్వాసులుగా ప్రభువుకి ఆరాధిస్తా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే లేఖన బాగుంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, కానీ నీతిమంతుల్ని చేశాడు ప్రభు. మన ప్రభు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఆ నీతిని కాపాడుకుంటున్నామా? ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటున్నామా? దావీదు అంటున్నాడు, నేను పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్కు నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. మరి ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి తన జీవితాన్ని సరి చేసుకుంటా ఉండేవాడు. మనం ఒకసారి మనం పడిపోతున్నామేమో, మనం సరి చేసుకునేటువంటి వారముగా ఉంటా ఉన్నామా? లేదా మన ఇష్టానుసారంగా మన జీవితాలు జీవిస్తా ఉన్నామా? ప్రభువు చేత ప్రశంసింపబడాలి, ప్రభువు నాయక భక్తి జీవాన్ని పొగడాలి, నాయక విశ్వాస జీవితాన్ని ఆయన చేత పొగడించుకోవాలి అని మనం అనుకుంటున్నామా? మరి ఒక మాట ఉంటుంది, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో వారికి పరలోక రాజ్యంలో స్థానమని ప్రాంతాలు చాలా మంది వచ్చంట. ప్రభువా నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున అనేకమైనటువంటి సూచక్రియలు చేయలేదా? ఎందుకు ప్రభువా నన్ను దూరంగా పెట్టావు?
నా నామమున ఏది అడిగిన ఇస్తానని చెప్పా కదా ప్రభా. అంటే ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరగను, వేషధారులారా మీరు బిజినెస్ చేసుకున్నారు, మీ ఇష్టం మీ సొంత జ్ఞానం ప్రకారము మీ ఇష్ట ప్రకారం మీరు చేశారు, కానీ నన్ను నా కోసం మీరు చేయలేదు. నా యొక్క రాజ్యం విస్తరించబడాలని మీరు చేయలేదు సుమా. మీ సొంత ఆలోచనల కోసం మీరు చేసుకున్నారు. కాబట్టి మీరెవరు అక్రమము చేయవారులారా పొండి అని అక్కడ మనకి ఆ వాక్య భాగం కనబడుతుంది. అది మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. అది నేను వచ్చిన భాగము ఒకసారి నేను చెప్తాను చూడండి. 7వ అధ్యాయము 21వ వచ్చిన భాగము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూసారండి, మరి అంతవరకు జీవితం మంచి అనుకున్నాం, ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు, దేవుని సేవకుడు నేను, మరి ఎన్నో మనుషుల చేత పొగడబడ్డావు. మరి నీ శ్వాస జీవితం ఏమిటి? దేవుడు ఏమి చెప్పాడు నీ గురించి? ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకున్నావా? అంత ప్రయాసపడ్డావే, సమయం విరామము లేకుండా అన్ని కార్యాలు జరిగించావే. మరి నీ భక్తి జీవితం ఏమిటి? దేవుడు పరిశీలన చేసినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ భక్తి నీ విశ్వాసం ఎట్లా ఉంది? ఇక్కడ అంటా ఉన్నాడు, అక్రమము చేయవారులారా నీ నామము నేను ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని వెరగదును. మీరు ఎవరి కోసము చేశారో నాకు తెలియదు, మీరు ఏ విశ్వాసంతో చేశారో నాకు తెలియదు. నా నామమున మీరు చేయలేదు, మీలో విశ్వాసము లేదు, మీకు లేదు విశ్వాసం. మీరు చేశారేమో, మీలో సరైన భక్తి లేదు, మీలో సరైన విశ్వాస జీవితము లేదు. నతనీయేలు అన్నాడు, ఇతనిలో ఏ అక్రమము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నతనీయేలు జీవితాన్ని గురించి చెప్పాడు. మరి ఇక్కడ భక్తుల గురించి, మరి ఇన్ని అద్భుతములు చేసిన దైవ సేవకుల గురించి ఏం చెప్పాడండి? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళారా పండి. మన యొక్క విశ్వాస జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన యొక్క భక్తి జీవితం ఎట్లా ఉంది? ప్రభువు మెచ్చే జీవితము మనకుందా? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకం ఉన్నావు, ఇదిగో ఇంతటి మీద నిన్ను అధికారినిగా చేయుచున్నాను అని చెప్తున్నాడు. ప్రభువు చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకునే యోగ్యమైనటువంటి జీవితాలు మనలో ఉంటా ఉన్నాయా? దేవుని చేత కపటం లేని వారిగా మనము పిలువబడుతూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయన బిడ్డల పట్ల దేవుడు ఏమై ఉన్నాడంటండి? దయాళుడై, కనికర సంపన్నుడై ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ పరిశుద్ధముగా జీవిస్తాడా? ఎప్పుడు కూడా శుద్ధ హృదయాల ఎడల ఆయన ఇశ్రాయేలులో శుద్ధ హృదయం అయితే ఎవరిలో ఉంటుందో ఎప్పుడు కూడా నిశ్చయంగా దేవుడు వారి పట్ల దయ చూపిస్తాడంట, కరుణ చూపిస్తాడంట, కనికరము చూపిస్తాడంట. మరి ఆ కనికరము పొందే వారంగా మనం ఉంటా ఉన్నామా? కనికరం పొందుకోవాలంటే ఏముండాలి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయాల ఎడల ఆయన కృప చూపించేటువంటి దేవుడు. మరి యెహోవా చేత నిర్దోషని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు దేవుని చూస్తారు? మనందరి ఆశ ఏమిటండి? మరి ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి లోకంలో వారి ఇష్టానుసారంగా దేవుని తెలియనటువంటి ప్రజలు ఉంటా ఉంటే మనం ఎందుకు మందిరానికి సమయాన్ని కేటాయించుకొని వస్తున్నాం?
ఎందుకు ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలని అనుకుంటున్నాం? ప్రభు మరి ఘనపరచాలని ఎంతో సమయం, మనకు పనులు లేవా? మన అన్ని విడిచిపెట్టుకొని ఎందుకు వస్తున్నాం? ప్రభువుని చూడాలి. ఒకప్పుడు మరి ప్రభువు రాబోతున్నాడు. ప్రభువుతో కూడా, ప్రభు ఉండే రాజ్యంలో నేను ఉండాలి, ప్రభువుతో కలిసి నేను ఉండాలి అనేటువంటి ఆశ కదండి. అంతే కదా మనము చేస్తున్నాం భక్తి. అందుకే కదా, ప్రభువు కొరకే కదా. ప్రభువు చెప్పేలాడు ఆజ్ఞ, ఇదిగో నేను వస్తాను, నేను రాబోతాను, మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని నాతో కూడా తీసుకొని వెళ్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చెళ్ళాడు, ఆజ్ఞ ఇచ్చెళ్ళాడు. ఆజ్ఞ కొరకే కదా మనం ఎన్ని ప్రయాసాలు పడుతున్నాం. ప్రభు రాబోతున్నారు, మేము కాపాడుకోవాలి. సహవాసంగా ఉంటే మా భక్తి జీవితాలు మేము కాపాడుకుంటాం. ఒంటరిగా ఉంటే మనకి ఏయో ఆలోచనలు అపవాది పెడతా ఉంటాడు కాబట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మన యొక్క ఒంటరిగా మన భక్తిని మనం కాపాడుకోలేము కాబట్టి ఈ విధముగా సహవాసంగా ఆరాధిస్తే దైవ సేవకులు చెప్పిన వాక్యాలను బట్టి మనం బలపరుచుకుంటూ ఆ వారమంతా పోషించుకుంటూ మనం వ్యక్తిగతంగా ఇంటిలో సహవాసం దేవునితో చేయగలం. అందుకే కదండి మన సహవాసం, అందుకే కదా ఈ ప్రార్థనలు. మనం బలపరపరచబడాలి, మన సాతానుకు మనము మరి వారి రాజ్యంలోకి వెళ్ళకూడదనే కదా మనము ఎంత సమయాన్ని వెచ్చించుకొని ప్రభు సన్నిధికి వస్తున్నాం. విశ్వాసులతో సహవాసము చేస్తే, నీతిమంతులతో సహవాసము చేస్తే మనము వారమంతా కూడా మనము బలపరచబడతాం, కాపాడబడతాం. మరి అటు ఇటు మన మనసులు వెళ్ళకోకుండా మనము మరి కాపాడుకోగలం. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ. కాబట్టి ఆ విధంగా మనం సహవాసం చేస్తూ ఉన్నాం. మరి ఈ సహవాసము యథార్థంగా చేస్తే అది మన దీవెన. మరి ప్రభు రాబోతున్నారు, ప్రభుతో వెళ్ళే ఆ యొక్క ఛాన్స్ మనం పొందుకుంటాము. మరి లేకపోతే మనము ఆ ఛాన్స్ని పోగొట్టుకుంటాం. అందుకే అన్నాడు, యెహోవా చేత నిర్దోషిగా మనము పిలువబడాలి. మరి శుద్ధ హృదయము మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము దీవెన మనము పొందుకుంటాం. ఒక వచన భాగం ప్రభువు చెప్తారు చూడండి, ఇశ్రాయేలు గురించి. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం. నేను ముగిస్తాను, చాలా సమయమైంది కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 42. సమయం లేదు, ముందు నుంచి మనకు చదివితే 31 నుంచి చదివితే అర్థమవుతుంది కానండి, సమయం లేదు కాబట్టి నేను కింద నుంచే చదువుతా ఉన్నాను. చూడండి, 40 నుంచి నేను చదువుతున్నాను. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడని నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్టు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచునేడలా మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పిన మాట సరియే కదా ఆయనతో చెప్పగా యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. కాబట్టి ఈ అధ్యాయం అంతా చదివితే మరి అక్కడ దేవుడు చెప్పిన మాటలు, యేసయ్య చెప్పినటువంటి మాటలు, మీరు అపవాది సంబంధం, మీరు భ్రమపడుతున్నారంతే, మీరు అనుకుంటున్నారంతే. మీరు అబ్రహాము మా తండ్రి అని మీరు అనుకుంటున్నారు. మీరు అబ్రహాము చేసినట్లు చేయలేదు కదా. అబ్రహాం అట్లా చేశాడు నన్ను. అబ్రహాం ఎవరు? నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. మరి మీరు అబ్రహాం మీరు తండ్రి అని చెప్పుకుంటున్నప్పుడు మీ క్రియలేంటి? మీ ప్రవర్తన ఏంటి? మీరే నన్నే మరి అప్పగించడానికి మీరు చూస్తున్నారే.
అని చెప్తూ ఉన్నప్పుడు మీరు అపవాది, మీ తండ్రి ఎవడంటే అపవాది. ఇక్కడ చెప్పాడు కదండి, మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకునేటువంటి మీరు అనుకుంటున్నారు. మీరు నీతిమంతులని మీరు భ్రమపడుతున్నారు. మరి ఆ సమయంలో పరిసయ్యులు, మరి సద్దుకాయలు, వీళ్ళందరూ ఇస్రాయేలందరూ కూడా యేసయ్యను నమ్మారండి? నమ్మలేదు. ఆయన అప్పగించారు, ఆయనను కొట్టించారు. మళ్ళీ అంటున్నారు, మేము అబ్రహాము మా దేవుడు అంటున్నాడు. అబ్రహాము మీరు దేవునిగా చేసుకుంటే అబ్రహాము పనులు అలా చేయలేదే. అబ్రహాము నీతిమంతుడిగా బతికాడు. అబ్రహాము విశ్వాసుల తండ్రిగా బ్రతకాడు. మీరు భ్రమపడుతున్నారంతే. మీ తండ్రి ఉన్నాడు, మీ తండ్రి అపవాది, మీరు అపవాది సంబంధులు. మరి లోకంలో ఉన్నవాడు వాడి క్రియలు మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వారికి సంబంధించినటువంటి వారు. మీలో దేవుడు లేడు మీరు అనుకుంటున్నారంతే. మీరు భ్రమపడుతున్నారంతే. అన్ని గుడ్డిగా నమ్మేస్తున్నారంతే. కానీ నిజమైనటువంటి యేసయ్యను మీరు నమ్మడం లేదు. నేను నా తండ్రిని మీరు ఘనపరచటలేదు. మీరు అబ్రహాము బిడ్డల అయి మీరు అనుకుంటే నా తండ్రిని ఘనపరుస్తారు. మరి నా తండ్రిని ఘనపరిస్తే నన్ను కూడా మీరు ఘనపరుస్తారు. నన్ను ఘనపరిస్తే నా తండ్రిని ఘనపరచినట్టే. నన్నే లెక్క చేయట్లేదు. మీరు నా తండ్రిని ఎలా లెక్క చేస్తారు? మీరు ఎలాగ అబ్రహాము కుమారులు అవుతారు? అబ్రహాము మీకు ఎలా తండ్రి అవుతాడని యేసుప్రభు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి అబద్ధమునకు జనకుడు ఉన్నటువంటి లోకములో ఉన్నవాడు అపవాది. వాడు అబద్ధమునకు జనకుడు. వాడి కుమారులుగా మీరు బ్రతుకుతున్నారు. మీరు అనుకుంటున్నారు భ్రమ మాత్రమే ఇది. కానీ దేవుని వాక్కు చెప్తుంది మనం భ్రమలో ఉన్నామా. ఇంకా జెఫన్యా గ్రంథంలో కూడా ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. అక్కడ కూడా చెప్తాడు, మిగిలిన శేషము ఎంత. మరి దేవుని ఇశ్రాయేలు జనాంగము మరి చాలా మంది తప్పిపోయారు. కానీ మిగిలినటువంటి ఇశ్రాయేలీలు ఇక అబద్ధం ఆడరు, ఇక వక్ర జనముగా జీవించరు. మరి అక్కడ జెఫన్యాలో చదివితే 3 అధ్యాయం ఇంటికి వెళ్ళినంత చదువుకోండి, అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని చేత నిర్దోషి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ప్రభు బలను తీసుకుంటున్నాం. ప్రభు చేత ప్రేమింపబడ్డాం, ప్రభు చేత రక్షింపబడ్డాం. లోకంలో ఎంతో మంది లేని మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడండి. బలను సమీపించి నీతిమంతుని రక్తము, నీతిమంతుని యొక్క శరీరము తినే ఆధిక్యత ప్రభువు ద్వారా మనం పొందుకున్నాం. మరి ఇది చేస్తున్నాం. మనం బలను సమీపిస్తున్నాం పరిశుద్ధమైన ప్రతి వారము. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మనం తప్పడం లేదు, చేస్తున్నాం, కరెక్టే. అయితే ఏ హృదయంతో చేస్తా ఉన్నాం? ప్రభు మెచ్చుతున్నాడా మన ఆరాధన? ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు యొక్క రక్తం త్రాగుతున్నాం. ప్రభు మనం చేసేదానికి ప్రభు మెచ్చుతున్నాడా? ప్రభు ఆనందిస్తున్నాడా? చెప్తున్నా, నేను వినుచున్నటువంటి మీకు దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. ప్రభు మనల్ని ప్రశ్న వేసినప్పుడు మన జవాబు ఏమైంది? ఆత్మలో కపటం లేని వారుగా. మరి నతనయేలును పిలిచాడు, ఇతనిలో ఏ కపటము లేదు. ప్రభు మనల్ని చూచి కపటము లేని వారని చెప్తారా? లేకపోతే వేషధారి అక్రమము చేయవారులారా, మీరు ఎన్ని కార్యాలు చేయాలి? మనమే చెప్తాం, ప్రభా నేను ఎంత వాక్యం చెప్పాను, ఝాన్సీన్ అనేటువంటి నేను ఆరాధనలో బల్లలో ఎంత వాక్యం చెప్పాను. అక్రమము చేయవారులారా పొండని నన్ను కూడా ప్రభు అంటారు. నా జీవితం సరిలేకపోతే నేను ఎవరెవరి కోసమో బోధించడం లేదు, కానీ మనందరి కోసం, అది నేను కూడా ఇంక్లూడై చెప్తున్నటువంటి నన్ను ప్రశ్నిస్తే, మరి నా జీవితాన్ని నేను సరి చేసుకోకుండా చేస్తే, మరి ప్రభు నన్ను కూడా అంటాడు, అక్రమం చేయవాళ్ళారా, వేషధారి, నటించావు, చెప్పావు, ఏమీ విశ్వాసం నీలో లేదు, ఏమాత్రం భక్తి లేదు, ఏమాత్రం నీలో నిర్దోషము నాకు కనబడలేదు. కపటముతో, వేషధారణతో చేస్తామని ప్రభు అంటే, ప్రభు ఉంది నేనేమైపోవాలి? నా భక్తి వ్యర్థమే కదా, నా విశ్వాసం వ్యర్థమే కదా, ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి వ్యర్థమే, నిష్ప్రయోజనమైనటువంటి భక్తి ఎందుకు? కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడితే, ఆత్మలో కపటము లేకుండా నువ్వు చేస్తే, నువ్వు చేసేదానికి ఫలముంది, ఫలముంది, ఫలముంది. పరలోక రాజ్యంలో మనకు ఫలం ఉంది. ఆ ఫలం మనం పొందుకోవాలంటే యథార్థమైన హృదయాలతో, ప్రభువు చేత మెచ్చేటువంటి హృదయాలతో
మళ్ళీ ఆ నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకొని యోగ్యకరమైనటువంటి జీవితాలు మనలో ఉంటే నిజంగా ఆయన ఇశ్రాయేలీయులైనటువంటి శుద్ధ హృదయుల దయాళుడై ఉన్నాడు, జాలిగలిగినటువంటి దేవుడై ఉన్నాడు, కృపచూపు దేవుడై ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనము ఆ యొక్క శుద్ధ హృదయం కలిగి ప్రభు యొక్క దయను పొందుకుంటూ మరి బల్లను సమీపిద్దాం. ప్రభు చెప్పినటువంటి రీతిలో మనల్ని పరిశీలించుకొని మన అవిధేయతలు చేసినటువంటి అతిక్రమాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా మరి అది చేయకుండా నన్ను కాపాడు ప్రభుని పరిశుద్ధాత్మ సహాయముతో మనము ప్రభువుని ఏడుకుంటూ మన హృదయాలు మరి ప్రభు వచ్చే వరకు మరి నిర్దోషంగా ఉండేటట్లు మనం కాపాడుకుందాం. దేవుని వాక్కుతో ప్రార్థనతో దినదినము మన జీవితాలు ప్రభు సన్నిధికి అప్పగించుకుంటూ మరి ఒకవేళ పాపం చెద్దైతో క్షమించు ప్రభు, మరి ఆ దారికి నన్ను వెళ్ళకుండా చేయి ప్రభు అని ప్రభు సన్నిధులు మన హృదయాల్లో ప్రభు సన్నిధిలో మరి కుమ్మరించుకుందామండి. కుమ్మరించుకుందాం. దేవుడు కుమ్మరించినప్పుడు దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, దయా కలిగినటువంటి దేవుడు తిరిగి సరి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడుగా. మన ప్రభు నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేపుతానన్నాడు. కానీ అలాగని మరి పడిపోకుండా ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను సరిచేయి, నన్ను నిలబెట్టుకో, శుద్ధ హృదయం నాలో దయచేయి, మరి పరిశుద్ధ హృదయం నాలో దయచేయి, నతనీయేలు వలె నా జీవితం నీకు కనబడినట్లు మీరు కృప చూపించండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా బలను సమీపిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ఉందాం, బలారాధనలో పాల్గొందాం. దయచేసి అందరం ప్రార్థనలో ఉంటే దేవుడితో కనెక్ట్ అవుదాం. లెట్ us get connected to the God the Almighty. ప్రార్థనలో ఉందాం. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని గైడ్ చేసినందుకు వందనాలు దేవా. తండ్రి, బిడ్డను నిలబెట్టుకొని దేవా, అనేక విషయాలు దేవా తండ్రి మాకు తెలియజేసావు దేవ తండ్రి. ఇక మీ సన్నిధిలో మేము బలపడి మేము ముందుకు వెళ్ళా చూడండి దేవా తండ్రి. ఈ పరిశుద్ధమైన బలలో మేము పాల్గొంటున్నప్పుడు మీ తోడుగా ఉండండి దేవా తండ్రి. మీ శక్తితో మమ్మల్ని నింపండి దేవా తండ్రి. అందరము ప్రార్థనలో ఉందాం. Jesus took the bread in his hand and said, "This is my body, taken by remembrance." The disciples present over there have taken the bread. What Jesus said, taken, and we take this bread in his remembrance. ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో ఈ రొట్టెను మీరు తీసుకోవచ్చు. At the same time, Jesus took the cup in his hand and said, "This is my new covenant of blood taken in my remembrance." The disciples present over there have taken the cup what Jesus had given them. And we take this cup in his remembrance. ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో ఈ కప్ని మీరు తీసుకోవచ్చు. ఎస్ దేవా తండ్రి, అందరూ ప్రార్థనలో ఉందాం. ఈ పరిశుద్ధమైన బలిలో మనము పాల్గొంటున్నాం. ప్రార్థనలో ఉంటే మనం దేవునితో కనెక్ట్ అవుదాం. దేవా ప్రభా, దేవా ప్రభా తండ్రి, మన మధ్యన సిస్టర్ సునీత గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఈ బల్ల ఆరాధనలో మనం పాల్గొందాం. పరిశుద్ధమైన బల్లో మనం పాల్గొంటున్నాం. సిస్టర్ సునీత గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, జీవగల మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నంబర్ నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం స్తోత్రము చెల్లించుకుంటున్నా దేవా. ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ పరిశుద్ధ దినము దేవా, నీ సన్నిధానంలో ఈ రీతిగా నిలబడి ప్రభా, నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ వారమంతా మమ్మ ఈ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ పరిశుద్ధ దినము తండ్రి నీ సన్నిధిలో ఇంతవరకు స్తుతించుటకు ప్రభా పాటలు దానిని గణపరచుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి వాక్యం వినడానికి కూడా మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న తండ్రి. అవును ప్రభా, సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మాలో నీరు కట్టి ఫలింపచే తండ్రి. ఆత్మీయ జీవితంలో బలపడానికి కృప చూపించడం ప్రార్థిస్తున్న తండ్రి. శుద్ధ హృదయం మాలో లేదని మీరు హెచ్చరిస్తున్నారు దేవా. ఆ జీవితం మాకు అనుగ్రహించమని సన్నిధానం బ్రతిమలాడుచున్నాం దేవా. మీ బిడలగా మీ సన్నిధానంలో ఎదుగుటకు నీ కృప చూపించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా సంఘాన్ని మీరు ఎంతో ప్రేమించారు దేవా. ఇంతవరకు ఆపదలు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. ఎంతమంది రాలేకపోతున్నారో తండ్రి, ఎంతమంది బలహీనం చేత బాధపడుతున్నారయ్యా, వారు మీరు జ్ఞాపం చేసుకుని దేవా నీ సన్నిధానికి రావడానికి కృప చూపించమని నీ సన్నిధిని అడుగుచున్నామయ్యా. సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధిని నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా దేవా. పరిశుద్ధమైన దేవానికి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్న దేవా. నీ బలమైన ఆత్మచేత నింపండి తండ్రి. పరిశుద్ధమైన సన్నిధి మాకు అనుగురించి మహిం పొందం ప్రార్థిస్తున్న దేవా. జయం గల మా తండ్రి, జీవాధిపతి సర్వాధికారి నా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న దేవా. ఈ ఉదయకాల తండ్రి ప్రభు, నీ శరీరంలో మీ రక్తంలో మాకు పాలు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఎంతమంది ప్రభు నీ శరీరంలో పాలు పొందలేకపోతున్నారయ్యా, రక్షణ లేక ఉంటున్నారే తండ్రి, వారికి రక్షణ అనుగ్రహించండి దేవా. నీ రక్తంలో వాళ్ళు పాలు పొందడానికి కృప చూపించడం ప్రార్థిస్తున్న తండ్రి. దేవ, మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఈ పరిశుద్ధ దినము తండ్రి నీ జ్ఞాపం చేసుకున్న మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. ప్రవచన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్తించండి తండ్రి. సంకాపని కూడా దీవించండి, ఆస్తించండి దేవా. ఈ ఉదయకాలం మాతో మాట్లాడు ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా. యథా సుందర ప్రభు నీ వాక్కు తన మాతో మాట్లాడడం వాళ్ళ బలపరిచి మహిం పొందం ప్రార్థన చేస్తూ తండ్రి. రావలసిన బిడ్డ తరబెట్టి తీసుకురాండి తండ్రి. చక్కటి వాక్యం వాడు వినడానికి కృప చూపించి మహిం పొందం ప్రార్థన చేస్తూ మీరే సమస్త ఘనత ప్రభావానికి ఆరాపిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే మీరు వచ్చి షేర్ చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలు, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పాలనుకుంటే మీరు వచ్చి షేర్ చేసుకోవచ్చు. ఎవరు లేనట్లయితే మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. మంచి బ్రదర్ శామ్యుల్ గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తే దయచేసి అందరు లేచి నిలబడదాం. స్తుతి ఆరాధనలో ఉండి మనం దేవునితో కనెక్ట్ అవుదాం. దేవుని సన్నిధిలో స్తుతి చేద్దామండి. సర్వచిత్తంబు నీదేనయ్యా అని పాట పాడుకుందాం. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటున్న నీ సన్నిధికి పరికింపు నా దేవా అనేటువంటి ఇమము కన్న తెల్లదైనది దేవుని మహిమ. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపున నీ దివ్యంబున పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధుని చేసి పాలింపుమా, పాపంబు నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. దేవుని సన్నిధిలో ఉండి మనమందరం హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన చేద్దామండి. ఆయన చిత్తము శుద్ధింపు చేసే ఆయన చిత్తమే మన హృదయంలో నడవాలండి. మన గాయములు ఎన్ని ఉన్నా కానీ ఆయన సన్నిధిలోనే మనము ఆరాధన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమై గాయముల చేత నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండనే నీ చేత పట్టి నన్ను రక్షింప. చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. ఆయన కుమ్మరి అండి. మనము మట్టిగా భావిస్తూ ఆయన సన్నిధిలో మనము ఈ గతం రోజుల్లో ఏదైతే పొరపాటు చేస్తామో ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆరాధనలో పాటలో ఆయన చెప్తూ ఉంటే ఆయన స్వరూపుడు ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభో చెల్లు ఇహపరమున, అధికంబుగా నన్నే ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. సరే పైన మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిరీక్షుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమీచి కీర్తింతును. కీర్తించి కొనియాడి గణపరుతులనే పాట పాడదాము, ఆరాధన చేద్దామండి. చేతుల పైకెత్తి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. అందరం కలిసండి. కీర్తించి కొనియాడి గణపరుతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదా. కీర్తించి కొనియాడి గణపరుతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన.
దేవాది దేవుడవు, పరలోకం నుండి వీడి మానవ రూపాన్ని ధరించిన దేవుడవు. దేవాది దేవుడవు, పరలోకము నుండి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు, పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. ఆశ్చర్యకరమైన దేవుడండి, ఆలోచనకర్త దేవుడు, మన బలవంతుడైన మహాదేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అనేటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనము ప్రతి ఒక్క విషయాన్ని సమర్పించుకుంటూ ఆరాధనలో పాల్గొనలు చేస్తూ కన్నీటితో ప్రార్థన చేయాలండి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్ బలవంతుడైన మా దేవుడా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త బలవంతుడైన మా దేవుడా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములని అర్పించినావు. మా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు యేసయ్యా, మా రక్షణకర్తకువైన యేసయ్యా, నీకే స్తోత్రములయ్యా. మమ్మెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. మమ్మెంతగానే ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. నా ప్రాణనాథుడు, ఆధారభూతుడు, నీవే మా రక్షణ విమోచకుడా. మా ప్రాణ రక్షకుడు, ఆధారభూతుడు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, మా
యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరము దేవునితో కనెక్ట్ అవుదాం. మన ప్రార్థనలో ఉందాం. ఇంతవరకు దేవుడు మనల్ని గైడ్ చేశాడు. నిమిషాలు మనం ప్రార్థనలో ఉంటూ మనం దేవుని దగ్గర అవుదాం. ప్రార్థన చేయండి విరిగిన నలిగిన హృదయం. ఏస్ దేవా ప్రభా ప్రభా అయ్యా ఇంతవా ప్రభా తండ్రి ప్రభా ఏసయ్యా తండ్రి, మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, యేసయ్యా తండ్రి. యేసు దేవా తండ్రి ప్రభా గాడ్ జీసస్. మన మధ్యలో ఉన్న సిస్టర్ జయం గారు వచ్చే ప్రార్థనలో నడిపిస్తారు దేవుని వాక్కు కోసం. మనం ప్రార్థనలో ఉంచి మనం దేవుని కనెక్ట్ అవుదాం. అలాగే ప్రార్థనలో ఉండండి. యేసు దేవా ప్రభా, యేసు గాడ్ జీసస్, గాడ్ జీసస్, గాడ్ జీసస్. అందరము దేవుని దగ్గర ఉందాం, కనెక్ట్ అవుదాం. ప్రభా నాతో మాట్లాడే ప్రభా అని మనం దేవుని అడుగుదాం, సిద్ధపడదాం. స్తోత్రం 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 తండ్రి నాయన. హరాబులకి రాబులతో కొని ఆడబడుతున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. నైనా గడిచిన వారాలన్నీ ప్రభా మమ్మల్ని మీ కృపా మీ క్షేమంతో తండ్రి నైనా మమ్మల్ని దినదినము తండ్రి నైనా మీరు ప్రభా రక్షిస్తున్న విధానంకై మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నైనా మా జీవితాలు ప్రభా నీటి బుడగ లాంటివి తండ్రి నైనా. ఏ క్షణం ఎలా ఉంటామో తెలియదు ప్రభా నైనా. అయినను తండ్రి మీ ప్రేమతో ప్రభా నైనా అనుక్షణము తండ్రి ప్రభా మాకు కాపుదలగా ఉండి తండ్రి నైనా ఈ యొక్క క్షణాన్ని ప్రభా మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభా నైనా. మీ యొక్క రక్తంలో ప్రభా మీ యొక్క శరీర రొట్టెలో ప్రభా తండ్రి మేము ఇలాగ పాలు పొందుకుంటున్నామంటే తండ్రి కేవలం మీ కృప మీ కాపుదలనే తండ్రి ప్రభా నైనా. మా రాకపోకలు మీరు సహాయం చేస్తున్నారు తండ్రి ప్రభా. మా ఆరోగ్య విషయంలో మీరు సహాయం చేస్తున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అందును బట్టి ప్రభా తండ్రి నైనా మేము ఎల్లప్పుడు కూడా తండ్రి నైనా ప్రభా మీకు రుణస్థులాలు ఉండరాకున సహాయం చేయండి దేవా తండ్రి నైనా. మీకు వేరుగా మేము ఏం చేయలేం ప్రభా తండ్రి నైనా. అలా ఉంటున్న వారిని ప్రభా తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా. మీ యొక్క రక్షణలో ప్రభా తండ్రి ఎందరైతే ప్రభా పాలు పొందుకుంటున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. ఇంకను ప్రభా మాలో ఇంకను చెడు ఆలోచనలు చెడు మనసు ప్రభా మాలో ఉంటే తండ్రి నైనా ఈ రొట్టెను మీ శరీరం తింటున్నప్పుడు ప్రభా ప్రతిదీ నా మాలో నుంచి పోవడానికి సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రములు ప్రభా నైనా. ఎటువంటి పాపం ఉండుట తండ్రి నైనా మీకు ఇష్టం లేదు ప్రభా తండ్రి నైనా. మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచండి తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా నైనా. ఈ యొక్క దినాన ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినాన తండ్రి నైనా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నైనా మీకే వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా నైనా. ఎవరికి ఏ అవసరం ఉందో మీకు తెలుసు ప్రభా తండ్రి నైనా. అటువంటి కుటుంబాలను ప్రభా తండ్రి నైనా మీరు మాట్లాడండి ప్రభా. మీ యొక్క మాటలతో ప్రభా నైనా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా నైనా. ప్రభా నిరాశలో ఉన్న వారి తండ్రి నైనా మీ యొక్క మంచి మాటల ద్వారా తండ్రి నైనా ప్రతి ఒక్కరికి నైనా కొత్త ప్రభా సంతోషం తండ్రి ప్రభా మీరు తెలియచేయండి తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా నైనా. ప్రభా ఈ యొక్క వాగ్దానాలు తండ్రి నైనా మేము మాలో నెరవేర్చుకోవడానికి తండ్రి నైనా తగిన విశ్వాసం ప్రభా నాలో మాకు దయచేయండి తండ్రి నైనా. అగ్ని వలె ప్రభా మీ యొక్క మాటలు తండ్రి నైనా నిరంతరం కూడా ప్రభా మా హృదయంలో ప్రభా నైనా అనుక్షణము తండ్రి నైనా మేము జ్ఞాపకం చేసుకునే మంచి జ్ఞానం ఇవ్వండి దేవా, మీకు స్తోత్రములు ప్రభా నైనా. ఈ రోజును తండ్రి నైనా మేము ఎప్పుడు పోగొట్టుకోకుండా తండ్రి నైనా ప్రభా మేము ఉన్నంత కాలము తండ్రి నైనా మీతో ఉండడానికి తండ్రి ప్రభా మీలో ప్రభా నైనా మేము నడవడానికి సహాయం చేయమని తండ్రి నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మధ్యన సిస్టర్ శిరీష గారు వచ్చే స్పెషల్ సాంగ్ పాడతారు.
ప్రైజ్ లార్డ్. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా, నా అమ్మా నాన్న నీవేనయ్యా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరూ లేరయ్యా. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరూ లేరయ్యా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా, నా అమ్మా నాన్న నీవేనయ్యా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. ఎవరు లేని ఒంటరి నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా. ఎవరు లేని ఒంటరి నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా, నా అమ్మా నాన్న నీవేనయ్యా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా.
ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్ నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో రాజా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నీ వాక్యమే నాకు భోజనమే శరీరమంతా ఔషధమే నీ వాక్యమే నాకు భోజనమే శరీరమంతా ఔషధమే రాత్రియు పగలునైనా నీ యొక్క వచనం ధ్యానింతును రాత్రియు పగలునైనా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే